బారా షాహీద్ దర్గాలో 25,000 మంది ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకునేలా ఒకే వేదిక ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశాలలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొట్టెల పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 2014లో మంత్రిగా దర్గా అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఇది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు మేయరు. అక్కడ ఎంతో డెవలప్ చేసాం. రోడ్లు కావచ్చు, ఆడ ఘాటు కావచ్చు, తర్వాత టెంపుల్ ఆ యొక్క పరిసరాల ప్రాంతాలు కావచ్చు, చాలా చక్కగా చేసాం. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే గత రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక 5 crores శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్దిగా కుదుటపడుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని నుడా ద్వారా యాక్చువల్గా ఆ యొక్క డెవలప్మెంట్ చేసేటట్టుగా నిన్న అధికారంగా ఆర్డర్స్ చేసాం వీసీ గారు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసేదానికి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్, ఒక 25,000 మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్కి 2014-19లోనే వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా 3/4 అయిపోయినాయి. దాన్ని ఇమీడియట్గా చేయమని ఎమ్మెల్యే గారు యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడంతో దాని మీద అర్జెంటుగా యాక్చువల్గా నిన్న ఆర్డర్స్ ఇచ్చాం. దాన్ని వర్క్ ఇమీడియట్ టేకప్ చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో దాని ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది.